అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు వెనకరండి అన్న, మీరు ఇప్పుడు వెనకరా. కొంచెం సైడ్ సార్ నుండు పడుతుంది. జాయి గారు వెనక్కి వెళ్ళండి. అశోక్ తీసుకో, అశోక్ నమస్కారాలు. ఏదైతే తిరుమలలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. భక్తులు పోయిన వాళ్ళకి కానీ, అక్కడ ఉండే ప్రసాదాలు కానీ ఇదివరకు ఎలా ఉండేది, ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు మేము పోయినప్పుడు కూడా చూసాం. అలాంటి తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని లడ్డుల్లో కూడా వాళ్ళు వాడే వస్తువులంతా కూడా కల్పితం చేసి దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు చేయటం కూడా, ఇవన్నీ కూడా మీడియాలో కానీ అదేవిధంగా ఎంక్వైరీలో కానీ తేలటం కూడా జరిగింది. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది పవిత్రమైన ప్లేస్ అది. అక్కడికి పోయి ఒక మొక్కుబడి చేసుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది హిందువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది. ఇది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోవడం కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటి దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదో విధంగా చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. దానికి ఈరోజు భయంకరమైన ఒక తిరుపతి ఈ లడ్డు విషయంలో ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కళ్ళు, అన్ని మతాలు, అన్ని కులాలు, ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉన్నదండి. అందరూ గౌరవించేదండి. ఆ లడ్డు అనేది ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఇంటికి వచ్చాడు అని అనుకుంటారండి. లడ్డు తేగానే ఆ లడ్డు మీద ఇలాంటి జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకమైన దీక్ష తీసుకొని ఈ 11 రోజులు తిరుగుతున్నారు. ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన ఒక ధర్మంగా మాకు ఒక సూచనలు ఇచ్చారండి. ఆ పార్టీ లైన్గా అందరూ ఉమ్మడిగా కూటమితో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాలని ఈ కార్యక్రమానికి గౌరవనీయులు దామచల జనార్దన్ గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి. అందరు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలండి. ఇటు మా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వీళ్ళు అందరూ మొత్తం మహిళలు అందరూ కలిసి ఈరోజు గట్టిగా చేయాలని చెప్పి ఉదయాన్నే నుంచి పాపం అంతా రెడీ చేసుకున్నారండి. అందుకని చెప్పి మార్నింగే దైవ దర్శనం చేసుకొని ఈరోజు చేస్తున్నారండి. అందుకని మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి ఇలాంటి ప్రాబ్లంని ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాలి, చేయాలి. ఇది భగవంతుడు లడ్డు. ఈ లడ్డు అనేది మన ఇంటికి వచ్చిందంటే ఎవరన్నా పోతా చిన్న లడ్డు ముక్క పెడితే ఎంతో గౌరవంగా కళ్ళకద్దుకొని మన దండం పెట్టుకొని చెప్పులు ఇప్పి మన దండం పెట్టుకుంటామండి. ఇలాంటి కార్యక్రమం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వీళ్ళందరూ కార్యకర్తలకి
జన సైనికులకి వీర మహిళలందరికీ ఇంకొకసారి నా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఒక్క నిమిషం.